మీరు ఎప్పుడైనా ఈ చిత్రాన్ని క్షుణ్ణంగా గమనించారా? ముల్లోకాల సంపదను శాసించే లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల చింత కూర్చుని ఆయన కాలు నొక్కుతూ ఉంటుంది. ఈ దృశ్యం చూడగానే చాలా మంది దీన్ని పురుషాధిక్యత అనుకుంటారు. మరికొందరు కేవలం భార్యాభర్తల మధ్య ప్రేమ అనుకుంటారు. కానీ లక్ష్మీదేవి అలా ఎందుకు సేవ చేసుకుంటుందో అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ జ్యోతిష శాస్త్ర ప్రకారం మనుషుల శరీరంలో గ్రహాల ప్రభావం ఉంటుంది. స్త్రీ చేతుల్లో శుక్రగ్రహం యొక్క శక్తి దాగి ఉంటుంది. శుక్రుడు అంటేనే సంపద, వైభవం, లగ్జరీ. అదే సమయంలో పురుషుల మోకాల నుండి పాదాల భాగంలో శనిగ్రహ ప్రభావం ఉంటుంది. శని అంటే కర్మ, ఒత్తిడి మరియు కష్టాలు. ఎప్పుడైతే లక్ష్మీదేవి రూపంలో ఉన్న శుక్రుడు శక్తి విష్ణుమూర్తి పాదాల రూపంలో ఉన్న శని శక్తిని తాకుతుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ మొత్తం నశించి విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ధనయోగం పుడుతుంది. అందుకే ఈ సేవ కేవలం భక్తి కాదు, విశ్వాన్ని నడిపించే ఒక ఎనర్జీ సైన్స్. ఇదంతా ఒక సైడ్ అయితే దీనికి ఇంకో యాంగిల్ ఉంది. ఆధ్యాత్మికంగా విష్ణుమూర్తి అంటే ధర్మం, లక్ష్మీదేవి అంటే డబ్బు. డబ్బు ఎప్పుడు ధర్మం కాళ్ళ దగ్గరే ఉండాలి. మనం సంపాదించే డబ్బు మంచి పనులకే వాడాలి తప్ప తలకెక్కి అహంకారాన్ని పెంచకూడదు అని చెప్పే ఒక సైకలాజికల్ మెసేజ్ ఇది.